లైఫ్‌లో ఎంత బిజీగా ఉన్నా కొన్ని వాటిని మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటాము. అలాంటి వాటికి ఇప్పుడు నేనెళ్తున్నాననమాట. నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి. 3, 4 డేస్ నుండి ఫుల్‌గా వర్షం పడుతుంది. ఇంట్లో చిన్న పాపుంది. అయినా గూడా పట్టించుకోకుండా వెళ్తున్నాననమాట. నేను వెళ్ళేటప్పుడు చాలా మంది చాలానే అడిగారు. చిన్న పాపను వదిలేసి ఎళ్తున్నావా? అవసరమా ఇంత దూరం అనేసని. కొన్ని కావాలంటే కొన్నిటిని వదులుకోవాలి. తను నా కోసం ఎన్నో సార్లు మా ఇంటికొచ్చింది. నేను మాత్రం బిఫోర్ మ్యారేజ్ ఒక్కసారే వెళ్ళాను. ఆ తర్వాత తన పెళ్లి ఒక్కటే అనమాట. తర్వాత వెళ్తానో లేదో తెలియదు. మన లైఫ్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ అందరూ ఒకేలా కనెక్ట్ అవ్వరు. నాకు మాత్రం ప్రతి స్టేజ్ లో ఒక్కొక్క బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే నా కోసం ఎన్నో సార్లు వచ్చిన తన కోసం తన లైఫ్ లో ఇంపార్టెంట్ డేకి నేను వెళ్ళకపోతే అసలు బాగుండదు కదా. నిజానికి తన పెళ్లి కోసం తనకంటే నేనే ఎక్కువగా ఎదురు చూసాను అనమాట. ఫైనల్ గా ఆ రోజు రానే వచ్చేసింది. పెళ్లి అయితే చాలా బాగా జరిగింది. మాదొక విచిత్రమైన ఫ్రెండ్షిప్ అనమాట. ఎలా కుదిరిందో తెలియదు అసలు. అంతగా క్లోజ్ అయిపోయాము. అనుకోకుండా సడన్ గా పెళ్లి అని చెప్పింది. అప్పటికప్పుడు అన్నిటిని అడ్జస్ట్ చేసుకుని చిన్న పాపని ఇంట్లో వదిలేసి వెళ్ళానమాట. ఇంకా మా ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది, మేము ఎప్పటి నుంచి ఫ్రెండ్స్, పెళ్లికి ఎలా వెళ్ళాను, ఎలా జరిగింది అనేది మొత్తం లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. నిజానికి ఫుల్ టైర్డ్ గా ఉంది. ఇప్పుడే లాంగ్ జర్నీ చేసి ఇంటికి వచ్చాను. షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను. లాంగ్ వీడియో నైట్ కి అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా. బాయ్.